ద్వీపం దగ్గర పరిస్థితి ఏంటంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంతకుముందు రాజు వచ్చే సంవత్సరం అయిపోగానే ద్వీపం దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళందరి శవాలు వచ్చి అక్కడ పడు. అప్పుడు ఈ రాజు అంటాడు, నేను కూడా సంవత్సరం అయిపోయిన వెంటనే ద్వీపం దగ్గరికి వెళ్ళాలి కదా, నా శవం కూడా అక్కడ కనిపిస్తుంది కదా. అందుకని ఈ రాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమని నిర్ణయం తీసుకుంటాడంటే, మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక టీము నేను ఏర్పాటు చేస్తాను. మొదటి టీం యొక్క కర్తవ్యం ఏమిటంటే, ఈ సంవత్సరం అయిపోగానే ద్వీపాలి కదా, ఆ ద్వీపం దగ్గర ఉండేటువంటి క్రూర ముఖాలు చేసి అక్కడ నుంచి బయటికి పంపించడం మొదటి టీం యొక్క కర్తవ్యం. రెండో టీం యొక్క కర్తవ్యం ఏంటంటే, ఇతను సంవత్సరం అయిపోగానే వచ్చి ద్వీపం దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ ద్వీపంలో వచ్చేసి ఇల్లు కట్టడం. ఈ రెండు పనులు చేశారు ఈ రాజు. సంవత్సరం అయిపోయింది. ఇంతకుముందు రాజు వచ్చేసి సంవత్సరం అయిపోగానే ఏడుస్తూ వెళ్ళేవారు ద్వీపం దగ్గర. ఈ రాజు మాత్రం ఆనందంగా వెళ్తారు. కారణం ఏమిటంటే, అక్కడ వచ్చేసి క్రూర మొగాలు ఉన్నాయా? లేవు. అక్కడ వచ్చేసి మంచి ఇల్లు, ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలి. తను పాలించే రాజ్యం కంటే గొప్ప రాజ్యంగా తయారవుతున్నారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఈ రాజేంద్ర ఆనందంగా వెళ్ళిపోతున్నాడు, ఎంతమంది ప్రజలందరూ కూడా బాగా వెళ్ళిపోయారని చెప్పి ప్రజలందరూ అక్కడ చూడటానికి వెళ్తారు. చూడటానికి వెళ్తే చాలా బాగా ఉంది. అలాగే మీరు కూడా సమయం మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేసుకుంటారో వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సమయం మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే టైం మేనేజ్మెంట్ చేసుకోరో వాళ్ళ జీవితం ఆ ముందు రాజులు చనిపోయారు కదా, ఆ విధంగా చనిపోయి మీ జీవితం అనేటువంటిది అంధకారంగా తయారవుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్టూడెంట్ లైఫ్. జీవితాన్ని వచ్చేది ఎటు వెళ్ళాలని నిర్ణయించుకోవాలి, టైం ప్లాన్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ లేకపోతే మీరు సక్సెస్ కాలేవు. గొప్ప గొప్ప మహానుభావులందరూ టైం మేనేజ్మెంట్ సక్సెస్ గా సాధించిన వాళ్ళు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చేసి ఏ విధంగా వస్తాయి అని చూసిన వాళ్ళ మహానుభావులు. అబ్దుల్ కలాం తెలుసు కదా మీకు. అబ్దుల్ కలాం వచ్చే రాష్ట్రపతిగా ఉంటూ ఎప్పుడైనా కాలం దొరికితే మీలాంటి విద్యార్థులతో మాట్లాడేవారు. అబ్దుల్ కలాం వచ్చేసి టైం మేనేజ్మెంట్ చాలా పాటించారు. ఎవరో ఒకరు అడుగుతారు, అబ్దుల్ కలాం రాష్ట్రపతి తర్వాత మీరు ఏం చేస్తారు? రాష్ట్రపతి అయిపోయిన తర్వాత విద్యార్థులకి పాఠాలు చెప్తారు. అందుకే ఆ మహానుభావుడు అన్నామలై యూనివర్సిటీలో రాష్ట్రపతి అయిపోయిన తర్వాత పాఠాలు చెప్తారు. అబ్దుల్ కలాం యొక్క జీవితంలో ఎక్కడా ఒత్తిడి కనిపించదు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అందుకే మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో విద్యార్థులతో మాట్లాడుతూ ఆనందంగా ప్రాణాలు విడిచిపెడతాడు అబ్దుల్ కలాం. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ లైఫ్. సమయం గురించి మీకు తెలియాలంటే ఫస్ట్ సెకండ్, మనం సెకండ్ వేస్ట్ చేస్తూ ఉంటాం. సెకండ్ విలువ ఎవరు తెలుస్తుందో తెలుసా? ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పంద్యంలో 4th ప్లేస్ వచ్చిన వ్యక్తిని అడగండి చెప్తాడు. సెకండ్ విలువ అతను అంటాడు, ఆ సెకండ్ లో 1/10వ వంతు నేను పరిగెత్తగలిగి ఉంది, నాకు థర్డ్ ప్రైజ్ వచ్చేది అని అంటాడు. సెకండ్ విలువ ఎవరు తెలుస్తుంది? ఆ ఒలింపిక్ రన్నర్ తెలుస్తుంది. నిమిషాలు వేస్ట్ చేస్తూ ఉంటారు. నిమిషం వేస్ట్ అయితే ఏముంది అని చెప్పి
నిమిషం విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఎవరు చెప్తున్న నిమిషం విలువ? హైవేలో యాక్సిడెంట్ జరిగింది, బైక్ పైన స్పీడ్ గా పడిపోయి చనిపోయాడు. వాళ్ళమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళమ్మ అంటున్నారు, ఒక్క నిమిషం ఓపిక పట్టుకుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేది. ఆ నిమిషం విలువ ఆ చనిపోయిన వాళ్ళ యొక్క అమ్మకు తెలుస్తుంది నిమిషం. కానీ మనం నిమిషాలే వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒక గంట విలువ ఎవరికి తెలుస్తుందో తెలుసా? మీ బంధువులు ఎవరైనా హాస్పిటల్స్ లో ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు, ఏం చెబుతారు అని టెన్షన్ పడతా ఉంటారు. డాక్టర్ గారు రానే వస్తారు. ఏమని చెబుతారంటే 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు మీరు ఐసీయూ దగ్గర కూర్చొని టైం చూస్తూ ఉంటే సమయం గడవదు. అప్పుడు తెలుస్తుంది గంట విలువ. నెల విలువ వచ్చేసి ఏమో తెలుస్తుంది తెలుసా? నెల విలువ వచ్చేసి ప్రీ మెచ్యూర్ డెలివరీ జరుగుతూ ఉంటాయి. 9 నెలల్లో పుట్టాల్సిన బిడ్డ 7 లేదా 8 నెలల్లో పుడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ ఆ అమ్మని ఇంక్యుబేటర్స్ లో ఉంచుతారు. ఆ తల్లి కడుపులో ఉష్ణోగ్రతని, ఆ వాతావరణాన్ని సృష్టించడానికి ఆ ఇంక్యుబేటర్స్ లో ఉంచుతారు. ఆ ఇంక్యుబేటర్స్ నుంచి వేడిగా వచ్చే రేడియేషన్ ఆ తల్లి కడుపులో ఉండే బిడ్డకు తగులుతూ ఉంటే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మ అంటుంది, ఒక నెల ఓపిక పట్టింటే బాగుండేది అని ఆ అమ్మకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే సమయాన్ని చేసి వినియోగించుకుంటారో వాళ్ళకి జీవితంలో మంచి పొజిషన్ ఉంటారు. ఎవరైతే సమయాన్ని చేసి ఉపయోగించుకోకుండా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది. ఇది సెకండ్ విలువ, నిమిషం విలువ, గంట విలువ, నెల విలువ.